హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది యూత్ సినిమా గురించి. ఇది 2026లో రిలీజ్ అయింది. సూరాజ్ వెంజరమూడి గారి అద్భుతమైన తండ్రి పాత్రతో పాటు కేన్ కరుణాస్ హీరోగా చేసిన ఈ సినిమా మీ హృదయాన్ని కూడా తాకుతుంది. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న పట్టణంలో సాధారణ కుటుంబంలో పుట్టిన ప్రవీణ్ అనే 15 ఏళ్ల అబ్బాయి. అతను స్కూల్లో చదువుతున్నాడు. అతని తల్లి సరోజ అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎప్పుడు అతని కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ తండ్రి ఉన్నికృష్ణన్ మాత్రం అతని మీద ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఇతను ఏమైనా చేస్తాడా అని ఎప్పుడు నిరాశగా చూస్తూ ఉంటాడు. ప్రవీణ్ స్కూల్ లైఫ్ సాధారణంగానే సాగుతుంది. స్నేహితులతో కలిసి ఆడుకోవటం, క్లాసులు, టీచర్లు. కానీ ఒకరోజు అతనికి ఒక ఆలోచన వస్తుంది. స్కూల్ ముగిసేలోగా నాకు నిజమైన ప్రేమ ఎదురైతే బాగుండు అని. అందుకోసం అతను తన స్నేహితులతో కలిసి ఒక ప్రేమ మిషన్ మొదలు పెడతాడు. మొదటి ప్రయత్నం ఒక సీనియర్ అమ్మాయి మీద. అతను ఆమెను ఇంప్రెస్ చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. క్లాస్లో నోట్స్ ఇవ్వటం, క్యాంటీన్లో ఐస్ క్రీమ్ కొనివ్వటం, స్కూల్ ఫంక్షన్లో పాటలు పాడటం. కానీ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఆమె అతన్ని స్నేహితుడిగా మాత్రమే చూస్తుంది. ఇది ప్రవీణ్కి మొదటి హార్ట్ బ్రేక్ అని చెప్పాలి. ఇంటికి వచ్చి తల్లికి చెప్తాడు. సరోజ అతన్ని ఓదార్చి ప్రేమ అంటే అలా కాదు బాబు, సమయం వచ్చినప్పుడు వస్తుంది అని చెప్తుంది. కానీ తండ్రి ఉన్నికృష్ణన్ మాత్రం ఇంకా చదువు మీద దృష్టి పెట్టు, ఇవన్నీ వదిలేయని మందలిస్తాడు. ఇక్కడే తండ్రి కొడుకు మధ్య చిన్న చిన్న ఘర్షణలు మొదలవుతాయి. తర్వాత ప్రవీణ్ మరొక అమ్మాయిని ఫాలో అవుతాడు. ఈసారి ఆమె చాలా యాక్టివ్, స్పోర్ట్స్ లవర్ అని చెప్పాలి. అతను కూడా స్పోర్ట్స్లో జాయిన్ అయ్యి ఆమె దృష్టి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకరోజు ఆమెకు ఇంకొకరు ఇష్టం అని తెలుస్తుంది. మళ్ళీ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈసారి ప్రవీణ్ చాలా డిప్రెషన్లోకి వెళ్తాడు. స్నేహితులు కూడా అతన్ని ఎగతాళి చేస్తారు. ఇంతలో స్కూల్లో ఒక కొత్త అమ్మాయి వస్తుంది. ఆమె పేరు రియా. ఆమె చాలా షై అనే చెప్పాలి, కానీ హార్ట్ గుడ్ అని చెప్పొచ్చు. ప్రవీణ్ ఆమెతో స్నేహం చేస్తాడు. నెమ్మదిగా వారి మధ్య అనుబంధం పెరుగుతుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. రియా తనకు ఇంకొక సమస్య ఉందని చెప్తుంది. ఆమె తల్లిదండ్రులు వేరే పట్టణానికి మారిపోతున్నారు అని. ప్రవీణ్ ఇప్పుడు నిజమైన భావోద్వేగాలను అర్థం చేసుకోవటం మొదలు పెడతాడు. ఇంతకాలం అతను కేవలం ప్రేమ అని ఒక గేమ్ లాగా ఆడుకున్నాడు. కానీ ఇప్పుడు నిజమైన అనుభూతి వస్తుంది. అతను తన తల్లితో మాట్లాడతాడు. సరోజ అతనికి తన యూత్ కథ చెప్తుంది. ఎలా తాను ఉన్నికృష్ణన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందో, ఎన్ని కష్టాలు ఎదుర్కొందో కూడా చెప్తుంది. ఉన్నికృష్ణన్ కూడా నెమ్మదిగా మారతాడు. అతను తన కొడుకుతో మాట్లాడి నేను నిన్ను నమ్మలేదు కానీ నువ్వు నన్ను నమ్మించు అని చెప్తాడు. ఇక్కడే తండ్రి కొడుకు మధ్య ఒక అందమైన సీన్ ఉంటుంది. ఉన్నికృష్ణన్ తన యూత్ రోజుల్లో ఎలాంటి తప్పులు చేశాడో చెప్తాడు. మిడిల్ భాగంలో ప్రవీణ్ స్నేహితులతో కలిసి ఎన్నో కామిక్ సీన్స్ ఉంటాయి. స్కూల్ ట్రిప్లో జరిగే ఫన్, టీచర్లతో జరిగే తగాదాలు, హార్ట్ బ్రేక్ తర్వాత ఐస్ క్రీమ్ తిని ఏడవటం, అన్నీ సూపర్ ఎంగేజింగ్గా ఉంటాయి. ఒక సీన్లో ప్రవీణ్ తన హార్ట్ బ్రేక్ గురించి తండ్రికి చెప్పేటప్పుడు సూరాజ్ వెంజరమూడి గారి ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆయన తన కొడుకును ఓదార్చటం, కానీ ఒకేసారి కఠినంగా మారటం, ఆ బ్యాలెన్స్ అదిరిపోతుంది. నెమ్మదిగా క్లైమాక్స్ వైపు వస్తుంది. స్కూల్ ఫైనల్ ఇయర్ ఫంక్షన్ రోజు ప్రవీణ్ రియాకి తన ఫీలింగ్స్ చెప్పాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆమె తల్లిదండ్రులు ఆమెను వేరే చోటుకి తీసుకొని వెళ్ళిపోతారు. ప్రవీణ్ స్కూల్ స్టేజ్ మీద నిలబడి అందరి ముందు తన హృదయం తెరిచి చెప్తాడు. ప్రేమ అంటే ఒకరిని కలిగి ఉండటం కాదు, వారి సంతోషం కోసం సంతోషపడటం అని. ఇక్కడే ఎమోషనల్ ఇంపాక్ట్ పీక్స్ కి చేరుకుంటుంది. తండ్రి ఉన్నికృష్ణన్ స్టేజ్ మీదకు వచ్చి కొడుకును గట్టిగా కౌగిలించుకుంటాడు. నువ్వు నా గర్వం అని చెప్తాడు. సరోజ కళ్ళలో కన్నీళ్లు. స్నేహితులు, టీచర్లు అందరూ క్లాప్స్ కొడతారు. రియా కూడా ఎమోషనల్ అయి ప్రవీణ్ కు ఒక చిన్న హగ్ ఇస్తుంది. చివర్లో ప్రవీణ్ తన డైరీలో రాస్తాడు, నేను నిజమైన ప్రేమను కనుగొన్నాను అని. అది నా తల్లిదండ్రుల్లో ఉంది, నా స్నేహితుల్లోనూ ఉంది, మరి నా హృదయంలో కూడా ఉంది. స్కూల్ ముగిసిన తర్వాత అతను కొత్త జీవితం వైపు అడుగులు వేస్తాడు. ఫైనల్ గా ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, ప్రేమ అనేది వయసుతో రాదు, అనుభవాలతో వస్తుంది. హార్ట్ బ్రేక్స్ మనల్ని బలహీనుల్ని చేయవు, మనల్ని మరింత బలంగా చేస్తాయి. తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ అపారం. మనం వారిని అర్థం చేసుకోవాలి, వారు మనల్ని అర్థం చేసుకోవాలి. యూత్ అంటే కేవలం ఫన్ కాదు, అది మనల్ని మనం కనుగొనే సమయం అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.